ఇరాన్తో యుద్ధం తర్వాత ఇంట బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి కొన్ని లక్షల మంది అమెరికా ప్రజలు రోడ్లెక్కి డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం, అందులో ఏకంగా కనుక సెలబ్రిటీలు, సినిమా స్టార్లు, సంగీతకారులు వీళ్ళంతా పాల్గొని నో కింగ్స్ అంటే మళ్ళీ రాచరికం అవసరం లేదు, మళ్ళీ రాచరిక మనస్తత్వం అటువంటి ప్రెసిడెంట్లు అవసరం లేదు అని పెద్ద ఎత్తున రోడ్ల మీదకి. అసలు హైలైట్ ఏంటి అంటే ఈవెన్ యూ కెన్ సర్చ్ నో కింగ్స్ అనే ఆ పేరు మీద జరిగే నిరసనలు తాజాగా అమెరికాలోనే కాదు, ఈ నిరసనలకు పిలిపించినటువంటి సంస్థలు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో, ప్రపంచంలో 16 దేశాల్లో ఒకే రోజు 3000 నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 3000 నిరసన కార్యక్రమాలు. ఒక అమెరికాలోనే కనీసం 60 లక్షల మంది రోడ్లెక్కారు అని చెప్పి అక్కడ పత్రికలు అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇరాన్ మీద యుద్ధం ఆపేయాలి, మళ్ళీ రాజులు అవసరం లేదు, నో కింగ్స్ అనే పేరు మీద జరిగిన నిరసనలు ఇవి. ఒకవైపు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని చేత చీతరింపజేసుకుంటూ ఉన్నారు, ప్రపంచాన్ని తీవ్ర అస్థిరతలోకి నెట్టేశారు అని. అమెరికా సైనికులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడాన్ని మనం చూసాం. కనీసం యుద్ధాన్ని వ్యతిరేకించుకుంటూ 50,000 మంది అమెరికా సైన్యంలో పనిచేసే వాళ్ళు రాజీనామాలు చేశారు, కానీ రహస్యంగా ఉంచుతుంది అక్కడ ప్రభుత్వం అని చెప్పి కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ప్రపంచం చాలా అస్థిరతలోకి వెళ్ళిపోయి అన్ని దేశాలు అమెరికాను నిందిస్తూ ఉన్నారు. చివరికి అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత ట్రంప్ ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇంతమందిని పణంగా పెట్టి ఇంత అస్థిరతలోకి ప్రపంచాన్ని నెట్టేసి ఇరాన్ మీద దాడి ఎందుకు చేశారు, ఇరాన్ మీద యుద్ధం ఎందుకు మొదలెట్టారు, ఆ యుద్ధాన్ని ఇప్పటికీ ఎందుకు ముగించకుండా రకరకాల విచిత్రమైన మాటలతో దాన్ని సాగతీస్తూ ఉన్నారు. అసలు అర్థం కాదు ఇదంతా కూడా. చాలా దారుణంగా ప్రపంచాన్ని నష్టపరుస్తూ ఉన్నారు. సొంత దేశంలో కూడా చీదరించుకునే పరిస్థితి. బహుశా ఈ చీదరింపుల నుంచే తట్టుకోలేకనే విరామం అని చెప్పి ఆయన కాసింత పక్కకు జరుపుకున్నట్లు చూసి ముందర ఇజ్రాయెల్ని పెట్టి దాడులు చేపిస్తున్నాడేమో, అది అర్థం కావట్లేదు. కానీ ఒక పాలకులకు ఎవరికైనా పరిపాలించే వాళ్ళకి అహంకారం పనికిరాదు. ఫస్ట్ ఉండకూడని అహంకారం. ఏదైనా కనుక సంయమనంతో ప్రతి విమర్శను స్వీకరించగలగాలి, ప్రతి ఓటమిని స్వీకరించగలగాలి. పాలకులు అనబడేవాళ్ళు రెక్టిఫై చేసుకోగలగాలి, మార్పు చేర్పులను ఆహ్వానించగలగాలి. పొగరు, కొవ్వు, బల్బుతోటి ఉంటే ఎలాగుంటుంది ఇప్పుడు చూస్తూ ఉంది ప్రపంచం.